ఇల్లు కొంటే భార్య ఫ్రీ. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. అదేంటంటే ఇల్లు కొంటే భార్య ఫ్రీ. సో వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కదా. దీని గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదన్నా కాన్సెప్ట్ ఐడియా ఉండి దాని గురించి ఇన్ఫర్మేషన్ వీడియో తీయండి అని అంటే కనుక కమెంట్లో తెలియజేయండి. నేను కంపల్సరీగా వీడియో అయితే చేసి పెడతాను. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఇల్లు కొంటే భార్య ఫ్రీ. ఇదేంటంటే మనకు టీవీలో రెగ్యులర్గా యాడ్స్ వస్తుంటాయి, మనం చాలా చూస్తుంటాం గైస్. దాంట్లో చాలా పాపులర్ అయిన యాడ్లలో ఇది ఒకటి అనమాట, ఇల్లు కొంటే భార్య ఫ్రీ. సో కొన్ని యాడ్లు ఎట్లుంటాయంటే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇది కూడా అలాగే ఒక కొత్త ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీని వెనుకున్న అసలు విషయం ఏంటి అంటే, ఇండోనేషియాలోని జావా దీవికి చెందిన ఒక అమ్మాయి విలీనియా, ఆమె వయసు వచ్చేసి 40 ఏళ్ళు అనమాట. సో ఆమె నుంచి వచ్చిన యాడ్ అనమాట ఇది. ఆమె ఏంటంటే తన భర్తను కోల్పోయి ఇంకొక పెళ్లి చేసుకోవాలి, ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు కొన్ని కష్టాల వల్ల ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది అనమాట ఆమె. సో ఇల్లు అమ్మడానికి బయ్యర్ని పిలిచి, అంటే కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి, లేదా మీడియేటర్ ఉంటారు కదా అమ్మించే వాళ్ళు, వాళ్ళని పిలిచి సో ఇల్లు అమ్మకానికి పెట్టండి, అలాగే ఎవరన్నా భార్యను కోల్పోయి నాలాగే ఉన్న వాళ్ళు ఉంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇక్కడ ఆ బయ్యర్కి ఏమని అర్థమైంది అని అంటే, ఎవరైతే ఇల్లు కొనుక్కుంటారో వారినే ఆమె పెళ్లి చేసుకుంటది అని చెప్పేసి అర్థమయ్యి అతను పేపర్లో ఇచ్చిన యాడ్ ఏంటి అంటే, ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని ఇచ్చినాడు అనమాట. సో ఇది చాలా వైరల్ అయితే అయింది గైస్. నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి దీని మీద అయితే వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.